బోటి కర్రీ వాసన వస్తుందని చాలామంది తినరు. కానీ ఈ పద్ధతిలో బోటి కర్రీ ఒక్కసారి చేస్తే వాసన లేకుండా చాలా మెత్తగా మసాలాలన్నీ బాగా పట్టుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో చేసే బోటి కర్రీని పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి వంట మొదలు పెడదాం. బోటీని వాసన లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను వీడియో టైటిల్కి దగ్గర కూడా లింక్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. బోటి కూర తయారు చేసుకోబోయే ముందు ఈ కూరలోకి మసాలా అయితే తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ సోంపు, ఇందులోనే ఒక 4 లవంగాలు, కొద్ది దాల్చిన చెక్క, 2 ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకో. ఇలా నీళ్లు వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కూర చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో అయితే బోటి కూర చాలా మెత్తగా తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకుంటూ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలని ఈ కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటీ అయితే వేసుకోవాలి. నేను ఈ వీడియోలో బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించడం లేదు. ఆల్రెడీ నేను మన ఛానల్లో బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. బోటీ వాసన రాకోకుండా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియోలో క్లియర్గా పూర్తిగా మీకు వివరంగా చెప్పాను, ఒకసారి చూడండి. బోటీ అంతా వేసుకున్న తర్వాత కూరలోకి రుచి తగ్గట్లు కలుపు వేసుకున్నాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బోటికి ఉప్పు పసుపు అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి. బోటి అంతా ఈ విధంగా బాగా కలుపుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బోటిని బాగా మగ్గించేసుకోండి. బోటిని ఇలా మగ్గించుకోవడం వల్ల బోటిలో ఉన్న నీచు వాసన అనేది లేకోకుండా ఉంటుంది. బోటి అంతా ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలాను తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా అంతా వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 3 టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లు వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గరం మసాలా లేకపోతే ఆ ప్లేస్లో మటన్ మసాలా అయినా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మసాలాలన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మసాలాలు పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిచ్చేసుకోండి. ఇలా మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలి. నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు అయితే నీళ్ళైతే పోసుకున్నాను. బోటి కూరలో కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పడతాయండి, ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పడతాయి. నీళ్లు పోసుకొని అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినాయి లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది కాబట్టి కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్కి మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ రాగానే కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మూత ఓపెన్ చేస్తాను, నా కూర అయితే మంచి సువాసన వస్తుందండి. మనం ఈ కూరలో సోంపు వేసుకున్నాం కదా, సోంపు అనేది ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. నాన్ వెజ్ కర్రీలలో ఎప్పుడైనా కానీ మీరు సోంపు వేసుకోండి, కొద్దిగా మంచి సువాసన ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, 5 విజిల్కి నాకు బోటి చాలా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, మా స్టైల్లో మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే బోటి కర్రీ ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బోటి కర్రీ మీకు నచ్చితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి ట్రెడిషనల్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.